వచ్చారు గాయస్, మొత్తం పెంట ఆగం గందరగోళం చేసేస్తారు. సో ఎస్కేపింగ్ కిడ్స్ Hey guys, welcome everybody. So Nagraj back to the game with a new video. So already everybody, I hope you all are good and awesome. Vlog of the day. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే స్టే ట్యూన్ అయితే ఉండండి. సో వెళ్తాం, ముందు అయితే మాట్లాడుకుందాం, మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంటుంది. అండ్ ఈరోజు వచ్చేసి మన బర్త్డే అనమాట. అరే హ్యాపీ బర్త్డే రా చూడు. థ్యాంక్ యూ మోన్స్. అందరూ అయితే అయితే చేయండి హ్యాపీ బర్త్డే నాగరాజ్ బ్రో అని అయితే పక్కగా అయితే చేయండి. ఫస్ట్ ఏదైనా ఒకటి ఎక్కొచ్చు. సీనియర్ టికెట్ కౌంటర్ అయితే మరి లాస్ట్కి వద్దురా చంపుతాడు. ఫస్ట్ రెడీ అయిపోయింది అనమాట. బీ రెడీ పైన తాగటానికి అయితే వెళ్ళినాక అయితే ఎక్కడికి వెళ్తామని చెప్తాను కదా. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయలేదు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే నేను ఏదైతే న్యూ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో యూట్యూబ్లో, సో మీకు ఆ వీడియోస్ అయితే రావాలంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉండాలి. సో అండ్ బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోవాలన్నమాట. సో నోటిఫికేషన్ వస్తుంది ఇఫ్ ఐ పోస్ట్ ఎనీ న్యూ వీడియో. మందిగా అక్కడైతే చూద్దాం. స్టార్ట్గా అయితే పెట్టేసాం అనమాట. ఇప్పుడే అయిపోయింది. ఫైనల్ డెస్టినేషన్ అయితే ఇంకా అయిపోలేదు, జస్ట్ ఒక డెస్టినేషన్ అయితే అయిపోయింది. సో ఇంకా ఫైనల్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. అయితే టిఫిన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఆగినాం. అండ్ మనడు వచ్చేసి బైక్ అయితే తీసుకొచ్చి బైక్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, వాళ్ళే మనం ప్లాటినా బైక్ అయితే తీసుకొచ్చారు. మనకి ఇంకోటి ఉందన్నమాట. సో మనం దాని మీద వెళ్తాం, వీళ్ళు దేని చేస్తారు. చలో అక్కడికైతే వెళ్ళి కలుసుకుందాం. చూడండి ఫుల్గా అయితే ఉన్నారు అనమాట స్టూడెంట్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి వండర్ లాగే. సో క్రేజీ ఉంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలన్నమాట లోపలికి వెళ్ళి. సెక్యూరిటీ చెకప్ అయితే అయిపోయింది. బ్యాగ్ చెక్ చేసి సో అందులో నుంచి అయితే పంపించారు అనమాట. అయితే బుకింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే టికెట్స్ అయితే తీసుకున్నాం. సో గైస్ ఇవే అనమాట టికెట్స్. అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. మొత్తం డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అనమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఎవరు రాలేనా? వచ్చారు గాయస్, మొత్తం పెంట ఆగం మొత్తం గందరగోళం చేసేస్తారు. సో అయితే మేమైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని అయితే వెళ్తున్నాం. బాగుంది అయితే కామెంట్ చేయండి నాకైతే ఎట్లా అనమాట. క్రేజీ ఉంది. పిండి పిప్పి వేస్తుంది. పాపం చచ్చిపోతున్నా. ఎక్కినామన్నమాట. ఇక్కడైతే అయిపోయిందనమాట. సో ఆగమాగం చేయండి కిందకి మీదకి. నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే మాదైతే ఆ రైడ్ అయితే అయిపోయింది. క్రేజీ ఉంది. మొత్తం అయితే కిందకి మీదకి చేసిండు అనమాట. సో మొత్తం 360 డిగ్రీస్ అయితే తిప్పిండు. సో క్రేజీ ఉన్నాయి కదా. అలా అయితే మాకైతే భయం అవుతుంది, గ్యాప్లోకి వెళ్ళైతే ఊడి పడుతుందేమో అని. బాగా హ్యాండ్స్ అయితే బాగా పెయిన్ వస్తున్నాయి. చలో ఇంకా మోర్ రైడ్స్ అయితే చేద్దాం. సో బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, అదైతే ఇంకా మరి ఘోరం. నెక్స్ట్ అయితే ఏ రైడ్ ఉంటుందో ఆ రైడ్ అయితే చేసేద్దాం. ఎస్కేపింగ్ కిడ్స్ అనమాట. మేము ఎక్కింది మీకైతే క్లిప్స్ అయితే వస్తాయి. సో క్లిప్స్ అయితే చూడండి, సేమ్ ఎలా ఉందో అలా అయితే చేసారు అనమాట. సో క్రేజీ ఉంది గాయ్స్. ఒక ట్రిప్కి అయితే వచ్చాం అనమాట, ఇంకో రైడ్కి. నెక్స్ట్ అయితే మేము ఎక్కపోయే రైడ్ అయితే అదే అనమాట. అదే చూడరా 360 క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మినీ రోలర్ కోస్టర్ స్టార్ట్ అవుతుంది.
అయితే తడిసి అయితే బయటకి అయితే వచ్చినాం అనమాట రోలర్ కోస్ట్లో అయితే. అది జస్ట్ మినీ రోలర్ కోస్టర్ అనమాట. సో ఇప్పుడైతే పెద్దదానికి అయితే వెళ్తున్నాం మేమైతే. సో ఒకటి స్పేస్ అయితే ఉంది, బట్ అది ట్రై చేసినాం కానీ వర్కౌట్ కాలేదు. హౌస్ మొత్తం ఫుల్ ఉందంట, మొత్తం అయితే తడిసిపోయిందాం. అది వీళ్ళిద్దరు అయితే వీడు ఎక్కలేదు ఇద్దరు. సో ఈ పోరాడు ఎక్కిన వాళ్ళంతా అంటే తెచ్చారు మన వాళ్ళు అయితే. సో ఇప్పుడైతే పెద్ద రోలర్ కోస్టర్ అయితే ఎక్కిద్దాం. వాయిస్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఫుల్ ఎంజాయ్ ఉంది వాళ్ళు అయితే. పక్కాగా అయితే మీ ఫ్రెండ్స్ తోటి అయితే రండి, క్రేజీ ఉంటుంది ఫ్రెండ్స్ తోటి అయితే. సో దేనికి భయపడకుండా ప్రతిదీ ఎంజాయ్ చేయండి. 1700 వర్త్ కోస్టర్ ఎక్కి లేకుండా తడిచి మంచి ఎలక్ట్రిక్ కార్ అయితే ఎక్కకుండా అయిపోయినాం. బ్యాడ్ మేమైతే రోలర్ కోస్టర్ ఎక్కి మొత్తం తడిచిపోయినాం అనమాట. కార్ డ్రైవింగ్ అయితే చేయట్లేదు ఇప్పుడు, ఎలక్ట్రిసిటీ తోటి అయితే రన్ అవుతుంది. అయితే పెద్ద రోలర్ కోస్టర్ అయితే ఎక్కడానికి అయితే వెళ్తున్నాం అనమాట. పెద్ద రోలర్ కోస్టర్ అయితే చూస్తున్నారు కదా, ఎంత లాంగ్ ఉందో అయితే తెలియదు అనమాట. సో అక్కడ వరకు ఉంది, చూడాలి అయితే ఎక్కడైతే అనుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. పెద్ద లైన్ అయితే ఉంది రోలర్ కోస్టర్ పెద్దదానికైతే. సో చూడండి మొత్తం ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. సో హ్యావ్ టు వెయిట్ 1 minute వరకు. రోలర్ కోస్టర్ 1 minute రైడ్ అనమాట. సో క్రేజీ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాప్లు అయిపోయింది. ఫైనల్ గా అయితే పెద్ద రోలర్ కోస్టర్ అయితే అయిపోయింది అనమాట. మినిట్ రైడ్ హెడ్ లేపి చూడలేరు అనమాట మీరైతే. తలకాయ లేపి చూడొస్తుందా, అసలు తలకాయ లేపి చూడొస్తలేదు. అసలు క్రేజీ ఉంది. ఇది కాక ఇంకా వాటర్ రైడ్స్ ఉన్నాయి. సో వాటి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇదంతా తినట్టే లేదు ఉంది కానీ 1 minute లో అయిపోయింది మొత్తం రైడ్ అయితే. ఇప్పుడైతే మేమైతే వాటర్ గేమ్స్కి అయితే వెళ్తున్నాం. లైక్ స్విమ్మింగ్ పూల్ కానీ వాటర్ వేవ్స్ ఉన్నాయి. సో అది ఎట్లా అంటే వేవ్స్ వస్తాయి అనమాట. వేవ్స్ వచ్చి మన నెట్ వేసి ఉంటాయి. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే. అండ్ సో అదొకటి ఉంది, మళ్ళీ ఇంకోటి పైప్లో నుంచి వెళ్తారు కదా, సో అది ఒకటి ఉంది. ఇంకా 2-3 ఉన్నాయి, అవైతే నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే. అండ్ స్విమ్మింగ్ ఉంది, లాస్ట్ స్విమ్మింగ్ చేసి అండ్ వాటర్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళి లంచ్ చేయాలి. ఇప్పుడు అప్రాక్సిమేట్గా అయితే 3 అవుతుంది అనుకుంటా టైం అయితే. ఫైనల్గా అయితే ఇక్కడ రీచ్ అయినప్పుడు అయితే. సో ఇదే అనమాట, ఆ పైప్లో నుండి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడైతే. సో చూద్దాం. అయితే మన వాళ్ళు అయితే రెడీ అవుతారు అయితే. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే వెళ్తారు అనమాట. లోకేష్ ఇప్పుడైతే ఒక రైడ్ అయితే అయిపోయింది, వాటర్ రైడ్ అయితే. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకో దానికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో మనోళ్ళు అయితే వెళ్ళారు దానికి, ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు. చలో వెళ్ళి మళ్ళీ ఆ రైడ్ కూడా చేసేద్దాం. ఫుల్ క్రేజీ ఉంటుంది అయితే. ఎంత అంటే అసలు మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. పక్కగా అయితే వండర్లాకి అయితే రండి, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. వీకెండ్లో రాకుండా నార్మల్గా అయితే రండి. నార్మల్గా వస్తే మీకు కొద్దిగా ఫ్రీ ఉంటుంది. మేము వీకెండ్లో వచ్చినాం, సో వాడి బర్త్డే కాబట్టి సో మాకైతే తప్పలేదు రావడం. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. వాటర్ వేవ్ దగ్గరికి అయితే వచ్చినాం. బ్యాక్గ్రౌండ్ అయితే పంపిస్తారు చూడండి వాటర్ వేవ్. అక్కడికైతే వచ్చినాం ఇప్పుడు స్విమ్మింగ్కి. పుట్టు ఎంజాయ్మెంట్ అయితే చేసినాం. పబ్లిక్ అయితే క్రేజీ ఉంది. వండర్లాకి వస్తే పక్కగా అయితే రండి. వండర్లా అయితే ఎట్టో ఉంది తెలుసా. అసలు వేవ్ పూల్ అయితే వచ్చింది అనమాట. ఇంతసేపు వీడియో అయితే వస్తుంది. వేవ్ పూల్ అయితే మస్తు ఉంది. సో క్రేజీ ఉంది వాటర్ అయితే. సో చూడండి మొత్తం అసలు క్రేజీ ఎంజాయ్మెంట్ ఉంది. ఇంతసేపు అయితే మేమైతే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే జైంట్ వీల్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఈవెంట్ అయితే అనమాట. వచ్చింది వీకెండ్ కదా, సో ఎవ్రీ వీకెండ్ అలా సెలబ్రేట్ అయితే చేస్తారనమాట. పైకి అయితే వెళ్తున్నాం. ఫ్లోర్ అయితే వచ్చినప్పుడు అయితే 7th floor కి అయితే వెళ్ళాలి. ఇక్కడే అనమాట గాయస్ ఈవెంట్ అయితే నడుస్తుంది. చూడండి ఈవెంట్ అయితే ఇప్పుడు మస్తు వేరే లెవెల్. అరే కెమెరా ఉంది. ఇప్పుడు నా ఫోటో దించాక వాళ్ళ లొకేషన్ చెప్తున్నా మీకోసం. వండర్లా అయితే ఓపిస్తుంది. అయితే
సో మనమైతే వచ్చేసినాం గాయస్ 11th ఫ్లోర్ అయితే అయితే మనమైతే పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే జాన్వీల్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. మనమైతే పైకి వెళ్ళి కలుసుకున్నాం. మనమైతే ఉండాలని మేమైతే ఆర్డర్ చేసినాం అండ్ ఇది చేసినాం. రోలర్ కోస్టర్ క్రేజీ ఉంది గ్యాస్ లాక్స్ అండ్ ఇక్కడ ఇది కూడా చేసినాం అనమాట. అండ్ ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళాం. ఫైనల్ గా మనమైతే పైకి అయితే వచ్చినాం ఆ జాన్వీల్ దగ్గరికి. ఇప్పుడైతే ఎక్కాలి మనమైతే. ఎక్కడ బ్రో చూడు మనం జంతువులు అయితే ఎక్కడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడైతే ఏ క్యాబిన్ లోకి వెళ్దామో తెలియదు. బట్ ఏంటి మమ్మీ ఎవడు తగ్గించుకుంటే మంచిది. అందరం ఒకటే దాంట్లోకి వెళ్దాం. ఎస్ మనమైతే క్యాబిన్లో అయితే కూర్చున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా మీరైతే బ్యాక్ సైడ్. సో అలానే ఉండదు లాస్ట్ సైడ్. ఇది కూడా అయిపోతుంది. నాకు ఇక్కడైతే ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. ఆదిలాబాద్ నుంచి వచ్చారంట. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది జైంట్ వీల్ అయితే. సో ఫస్ట్ టైం ఎక్కడం అయితే జైంట్ వీల్ అయితే అయిపోయింది అనమాట. జైంట్ వీల్ జస్ట్ నార్మల్ గా ఉంది. జస్ట్ మనం కూర్చోవడం ఆ రూల్ చేసుకుంటా పైకి అయితే వెళ్తుంది అనమాట. అదైతే సో నేనైతే మీకైతే చూపిస్తాను. మీరైతే చూడండి ఇప్పుడు. నా ఎక్స్పెక్టేషన్స్ ఏమవుతుంది భయం బాగా అయితే వచ్చేసినాం. అప్పు అయితే వచ్చేసినాం అనమాట. సో జస్ట్ స్లోగా అయితే తీసుకొచ్చారు. అక్కడే గాయస్ ఈవెంట్ అవుతుంది. చూస్తున్నారు కదా రెస్పాన్స్ కూడా క్రేజీ ఉంది గాయస్. వాళ్ళ రెస్పాన్స్ అయితే నా లైఫ్లో మాత్రం హైయెస్ట్ హై పాయింట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో బైక్ అయితే తీసుకొచ్చిండు ఆపేసాడు ఆయన అయితే. ఆయన మంచిగా ఎయిర్ ఉంది, ప్రశాంతంగా అండ్ పీస్గా అయితే ఉంది. ఇప్పుడైతే పైకి అయితే తీసుకొచ్చిండు ఆపేట. అండ్ ఇప్పుడైతే డౌన్కి అయితే తీసుకొస్తున్నాను. మొత్తం సోలార్ సిస్టమ్ చూడు, విద్యుత్ ఆదా మొత్తం సోలార్ సిస్టమ్ ప్యానెల్స్ చూడు వెనకాల. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే అవుపిస్తున్నాయి కదా, అక్కడైతే మొత్తం సోలార్ ప్యానెల్స్ అనమాట. కొత్తగానే కట్టలేదురా వండర్లా. వెల్ మెయింటెనెన్స్. కిందకైతే వచ్చేస్తున్నాం. రైడ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే రైడ్ అయిపోయింది. మేమైతే ఇక కిందకైతే వెళ్తున్నాం. లైటింగ్ అయితే క్రేజీ లైటింగ్ ఉంది చూస్తున్నాం కదా బ్యాక్గ్రౌండ్ అయితే. సో మీకైతే అవుపిస్తుంది అనుకుంటా. విత్ లైటింగ్ అయితే అనమాట. కొద్దిగా డార్క్ అయితే మీకైతే చాలా బాగా కనిపిస్తుంది. ప్రతిదీ డీటెయిల్ అయితే తెలియదు అనమాట. సో ఎందుకనంటే మొబైల్స్ అయితే వెళ్ళలేవు అనమాట. సో ఇక్కడ ఎవరిని పట్టుకోమని మొబైల్ ఇచ్చినా సో ఎవరైతే తీసుకుంటలేరు, రెస్పాన్సిబిలిటీ అయితే ఎవరు తీసుకుంటలేరు. మనమైతే అక్కడ పెట్టి అయితే వెళ్ళాలి. మనం పెట్టి వెళ్తే వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు. ఫైనల్గా టోటల్గా మొత్తం అయితే బయటకైతే వచ్చేసినాం. బాయ్ వండర్లా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో బాగా టైర్డ్ అయిపోయినాం. అయితే రూమ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఓకే గైస్, సీ యు ఇన్ ద హోటల్.